ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. భంగాస్వనుని విచిత్ర చరిత్రము. ఒకసారి ధర్మరాజు భీష్మ పితామహుణ్ణి కలిసి ఆయనకి కలిగినటువంటి సందేహాన్ని ఈ విధంగా తన యొక్క సమాధానం కోసం ఎదురు చూస్తూ తన యొక్క ప్రశ్నను వేశాడు. స్త్రీ పురుషుల యొక్క సాంగత్య సమయంలో స్పర్శాది సుఖాలు ఎవరికి అత్యధికంగా ఉంటాయో నాకు తెలియజేయమని ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు అది విని ఒకంతసేపు ఆలోచన చేసి తర్వాత ఈ విధంగా చెప్పాడు. ధర్మరాజా, ఈ విషయమై వినవస్తున్న భంగాస్వనుడు అన్న ఒక మహారాజు, ఆయన యొక్క చరిత్రాన్ని నేను నీకు తెలియజేస్తాను. దాని వలన నీ యొక్క సంశయం తప్పక తొలగబడుతుంది. కాబట్టి అదే నేను నీకు ఇప్పుడు చెప్పబోచున్నాను, నువ్వు శ్రద్ధగా విను అని భంగాస్వనుడు అనే ఒక మహారాజు ఒకసారి పుత్రుల కోసం తను ఏ విధంగా అంటే శచీశ్వరునికు స్వర్గలోకాధిపతి అయినటువంటి మహేంద్రునికి అప్రియమైన అంటే వ్యతిరేకమైనటువంటి ఒక క్రతువుని సాంగోపాంగంగా నిర్వర్తించాడు. అంటే మహేంద్రునికి ఇష్టమైనటువంటి క్రతువు కాదది, అప్రియమైనటువంటిది, ఇష్టం లేనటువంటి క్రతువుని నిర్వర్తించాడు. అందులో ఎలా పరిపూర్ణంగా గావించాడు. అయితే అందువల్ల క్రమక్రమంగా ఆ రాజుకి 100 మంది తనూజులు కుమారులు ఉద్భవించారు. ఆ కుమారులు పుట్టడంతో అతడు అపూర్వమైనటువంటి ఉల్లాసభరితుడై రాజ్య సుఖాసక్తుడై యథేచ్ఛగా వినోదిస్తూ ఉన్నాడు. ఒకనాడు ఆ మహారాజు వేటకు వెళ్ళాడు. బాగా వేటాడి ఆ వేట తమకంతోనే ఆ గహనారణ్యంలో ప్రవేశించిన తరుణంలో దేవేంద్రుడు అతనికి ఎడతెగనటువంటి దిగ్భ్రాంతిని కలిగించాడు. అందువల్ల భంగాస్వనుడు ఎక్కినటువంటి గుర్రం కారడవిలో ఒంటరిగా చాలా దూరం సాగిపోయింది. ఆ సమయంలో ఆ మహారాజుకి అత్యంతమైన భరించరాని దాహం కలిగింది. ఆ దప్పికను తీర్చుకోవడం కోసం అతను ఆ దుర్భరమైనటువంటి యాతన భరించలేక అశ్వంతో పాటు మరికొంత దూరం అలాగే సాగిపోయి నలుదిక్కులా కూడా పరికించి చూశాడు. అప్పుడు తనకి దగ్గరలోనే కొద్ది దూరంలోనే ఒక తామరలతో ఉన్నటువంటి కొలను ఉన్నట్లుగా గమనించి ఆ అశ్వంతో పాటు తాను కూడా ఆకాశారంలో అంటే ఆ తటాకంలో ప్రవేశించాడు. దానిలో ఎప్పుడైతే దిగాడో సంతృప్తికరంగా హాయిగా ఆ జలాన్ని సేవించాడు. ఆ జలపానాన్ని ముగించుకొని సరోవరంలో మునిగి లేచి బయటికి రావాలి అని చూచుకున్నప్పుడు తన యొక్క రూపం ఏమైంది, తారుమారయ్యి తను మహిళగా తయారయ్యాడు ఆ మహారాజు. అతడు అది గమనించుకున్నాడు. నిలువున నిర్ఘాంతపడిపోయాడు. తీరం చేరుకున్నాడు. మిక్కిలి బాధపడిపోయాడు. తనలో తాను ఆలోచించుకున్నాడు, అయ్యో, నేను ఈ భామిని స్వరూపంతో తిరిగి అశ్వం మీద ఎలా అధిరోహించగలుగుతాను? ఒకవేళ ఏదో ఒక విధంగా దీనిపై అధిష్ఠించి అంతఃపురానికి మరలిపోతే నా రాణులు ఏమని ఆలోచన చేసి ఏ విధంగా తలపోస్తారో కదా, మరి నా పుత్రులు ఏమనుకుంటారో కదా. పోనీ ఇదే విధంగా నేను ఈ కారడవిలో నివసించలేనే, అయినా సరే నేను ఇంకా మరలిపోక తప్పదు అని ఇలా నిశ్చయించుకొని భంగాస్వనుడు తిరిగి తన యొక్క అశ్వం మీద అధిరోహించి తన రాజధానికి తిరిగి వెళ్ళాడు. ఆ స్త్రీ స్వరూపుడైనటువంటి ఆ మహారాజుని చూచినంతలోనే పౌరులందరూ ఆశ్చర్యంతో స్తంభితులైపోయి దూరంగా తొలగిపోయారు. భంగాస్వనుడైతే తన మంత్రులందరినీ కూడా తన మందిరానికి తన యొక్క సన్నిధికి రప్పించాడు. దిగ్భ్రాంతితో తాను ఎక్కువ ఆశ్చర్యంతో తాను ఆ అరణ్యంలో పరిభ్రమించింది. సరోవరంలో మునిగి స్త్రీగా మారింది. ఈ తీరు యావత్తూ కూడా యథాతథంగా మంత్రులతో సన్నిహితులతో వెల్లడించాడు. వారితో మరీ కూడా పర్యాలోచన చేశాడు. సమావేశాలు జరిపాడు.
మిగిలిన కుమారులతో పాటు జ్యేష్ఠుని తన రాజ్య పరిపాలనలో వినియోగించి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి మునీశ్వరులను కొందరిని సందర్శించి వారితో పాటు వారికి సమీపంలోనే తీవ్రమైనటువంటి తపశ్చర్యను ప్రారంభించాడు. అయితే ఆ విధంగా మరి కొంతకాలం గడిచిన తర్వాత అలాగే చాలామంది తపోనిధులు ఉన్నారుగా, ఆ తపోనిధులలో ఒకడు ఆమె పట్ల గాఢమైనటువంటి అనురక్తి కలిగి ఉన్నాడు. క్రమక్రమంగా వారి ఇరువురికి కూడా చూపులు కలిసినవి, మాటలు కలిసినవి, మనసులు పెనవేసుకున్నారు. తరువాత ఇరువురు ఒకటయ్యారు. ఈ విధంగా కలిసి కాపురం చేస్తూ మళ్ళీ ఆ భంగాస్వనుడు స్త్రీ రూపంగా ఉన్నప్పుడే 100 కొడుకులను కన్నాడు. మరి స్త్రీ రూపంలో ఉన్నటువంటి భంగాస్వనుడు ఆ కుమారులందరినీ కూడా వెంట పెట్టుకొని మళ్ళీ తన యొక్క పూర్వ రాజధానికి తిరిగి వెళ్ళి పూర్వం జన్మించిన తన 100 కుమారులకి కూడా చూపించి, నాయనలారా, నేను పురుషుడనై ఉన్నప్పుడు మీరంతా పుట్టారు. మరి ఇప్పుడు నేను మహిళన అయిన తర్వాత వీరంతా కూడా నాకు మరి ఇప్పుడు ప్రాదుర్భవించారు. కాబట్టి మీరు ఒకరికొకరు అన్నదమ్ములే అవుతారు. రాజ్యం సరి సమానంగా విభజించుకొని అనుభవించండి అని ఆదేశించాడు. వారేం చేశారు? ఆ తండ్రి గారి ఆనతిని శిరసావహించారు. 100 తల్లి, 100 తండ్రి. వాళ్ళు ఏం చేశారు? ఆ తండ్రి మాట వారు, తల్లి మాట వీరు అందరూ కూడా ఆ ఆదేశాన్ని శిరసావహించారు. మిక్కిలి అన్యోన్యతతోటి మసలుకున్నారు. శత్రుభయంకరులై ఎల్లవేళలా కూడా ధర్మతత్పరులై తమ రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నారు. ఆ రాకుమారుల యొక్క న్యాయ పరిరక్షణలో పౌరులంతా కూడా ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. దేవేంద్రుడు ఆ అభివృద్ధిని చూసి మిక్కిలిగా కోపగించుకున్నాడు. భంగాస్వనునికి అరిష్టం కలగజేయాలి అని సంకల్పించుకున్నాడు. కానీ అతడు అసంఖ్యాకమైన పుత్ర సంపత్తితో లోకోత్తరుడయ్యాడు కదా, రాజ్యాభివృద్ధితో కలకల్లాడుతున్నాడు. కనుక ఆ అభివృద్ధికి అంతరాయం కలిగించాలి అని నిశ్చయించుకున్నాడు. అటు తర్వాత ఆయన బ్రాహ్మణ రూపాన్ని ధరించాడు. భంగాస్వనుడు పురుషుడు అయినప్పుడు ఉదయించిన పుత్రుడు సన్నిధికి వెళ్ళి, ఓ రాజకుమారులారా, ఎవరికో జనించిన వారిని సహోదరులుగా స్వీకరించవచ్చా? ఇదెక్కడి న్యాయము? మరి స్త్రీ రూపంలో ఏర్పడిన అతడిక మీకు జనకుడు కాడు కదా అని అనేక విధాలుగా ప్రసంగం చేసి వారి యొక్క సహోదరుల పట్ల విపరీతమైనటువంటి ద్వేషము, ఈర్ష్యను కలిగించాడు. ఆ తర్వాత మళ్ళీ మిగిలినటువంటి 100 కుమారుల దగ్గరికి వెళ్ళాడు. అంటే భంగాస్వనుడు మహిళా రూపంలో ఉన్నప్పుడు పుట్టినటువంటి ఆ 100 కుమారుల దగ్గరికి పోయి తీయగా మాట్లాడాడు. మరి ఆ తీయని మధురాను పలుకులతో వారి యొక్క హృదయాలలో మిగిలినటువంటి ఆ సహోదరుల పట్ల విపరీతమైనటువంటి రోషాగ్ని జ్వాలను రేకెత్తించాడు. ఈ విధంగా అనిమిషపతి అంటే ఆ దేవేంద్రుడు ఒకరి పట్ల ఒకరికి ప్రేరేపించినటువంటి క్రోధము, ఆవేశాల వల్ల క్రమంగా వారికి ఎడతెగనటువంటి విరోధాలు ఏర్పడినవి. అయినా సరే కొంతకాలం అలాగా క్రోధావేశాలతోటే గడిపారు. ఆ విద్వేషాలు రాను ఎక్కువయ్యి వారు ఒకరితో ఒకరు పోరాడుకునేటువంటి స్థితి ఏర్పడి మరి వారు ఒకరిని ఒకరు గాయపరుచుకొని ఇటు 100 మంది అటు 100 మంది మొత్తం కూడా ఒక్కరు కూడా మిగలకుండా మొత్తం చనిపోయారు. అందరూ ఒకరినొకరు చంపేసుకొని 200 మంది చనిపోయారు. అందువల్ల చివరికి ఒక్క రాకుమారుడు కూడా మిగల. అయితే స్త్రీ స్వరూపుడైన భంగాస్వనుడు అటువంటి దుర్దశను గమనించి వీడిపోయినటువంటి తన యొక్క కొప్పుముడి అంటే కేశపాశంతో చెక్కిళ్లపై జాలువారుతున్నటువంటి వేడి కన్నీటితో
కుమారులను అందరినీ తలుచుకొని గొంతెత్తి ఆక్రోశించాడు. ఆ సమయంలో ఆ శచీపతి ఏం చేశాడు, మళ్ళీ కూడా ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి భంగాస్వనుని యొక్క సమక్షంలో సాక్షాత్కరించి అతని వైపు చూసినంతలోనే ఆ భంగాస్వనుడు మరి ఇనుమడించినటువంటి ఎక్కువైనటువంటి కోపావేశంతో, శోకావేశంతో తాను మొట్టమొదట వేటకు పోయినప్పటి నుండి తనకు సంగటిల్లినటువంటి వృత్తాంతం యావత్తూ కూడా ఆ ఇంద్రునికి నివేదించాడు. ఆయన విన్నాడు. అప్పుడు తిరిగి గోలున ఏడ్చాడు, పెద్దగా విలపించాడు. ఆ విప్రుడు అంటే ఆ విప్రరూపంలో ఉన్నటువంటి ఆ ఇంద్రుడు ఆ దీనాక్రోశం విని, ఓయి నేను ఇంద్రుడును, నీవు మిక్కిలి మొండిగా శఠించి నాకు అయిష్టమైనటువంటి క్రతు ఒకటి సాంగోపాంగంగా నిర్వర్తించావు. కాబట్టే నీకు ఇన్ని కష్టపరంపరలు ఎదురుపడినవి. వీటన్నింటికీ కూడా కారణం ఏంటి అంటే నాకు కలిగినటువంటి ఆగ్రహమే ప్రధాన హేతువు అని వక్కాణించాడు. అప్పుడు భంగాస్వనుడు అది విని మిక్కిలి భయపడి దేవేంద్రుడి పాదాలపై వాలి నమస్కరించి, ఓ సురలేఖేశ్వర, మోహావిష్టుడనై కేవలం పుత్రుల కోసమే నేను అట్టి తప్పిదం చేసి ఉన్నాను. అంతేగాని నీ వంటి మహనీయుని క్రోధావేశానికి నేను అర్హుడనేనా? ఇకనైనా కరుణాంతరంగితమైనటువంటి హృదయుడివై నన్ను అనుగ్రహించవలసినది అని పరీక్షీణమైనటువంటి దీనస్వరంతో వేడుకొన్నాడు. అప్పుడు ఆ దివిజేశ్వరుడికి అది విని ప్రసన్నుడై అప్పుడు అన్నాడు, భంగాస్వన, మృతులైన నీ కుమారులలో కొందరిని మాత్రమే నేను తిరిగి బ్రతికిస్తాను, వరం కోరుకో అని అనుగ్రహించాడు. భంగాస్వనుడు అది విని రవంతసేపు ఆలోచించాడు. నేను మరి స్త్రీ స్వరూపముగా అంటే అంగననై ఉన్నానే, అప్పుడు పుట్టినటువంటి పుత్రులను అందరినీ పునరుజ్జీవింపచేయవలసినది అని ప్రార్థించాడు. దేవేంద్రుడు ఆ సమాధానం విని మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. ఓయి పురుషుడు అయినప్పుడు ఉద్భవించిన పుత్రులను బ్రతికింపజేయవలసినదని ప్రార్థించలేదేంటి అని ప్రశ్నించాడు. అప్పుడు స్త్రీ స్వరూపుడైన భంగాస్వనుడు అది విని ఒకంచుక సిగ్గుపడి అంటున్నాడు, దేవేశ్వర, స్త్రీలకు ఆత్మీయ నందనుల ఎడల మక్కువ అత్యధికం. ఇది నీకు మాత్రం తెలియదా? ప్రత్యేకించి నన్ను ప్రశ్నించాలా అని వక్కాణించాడు. శచీశ్వరుడు ఆ ప్రత్యుత్తరం అంటే స్త్రీ రూపంలో ఉన్నటువంటి భంగాస్వనుడు చెప్పిన సమాధానం విని మిక్కిలి సంతోషించి, భంగాస్వన, యథార్థం చెప్పావు నీవు. వారు వీరు అనకుండా తిరిగి నీ 200 మంది పుత్రులందరినీ నేను బ్రతికిస్తున్నాను. ఇంతేకాదు, నీకు ఈ స్త్రీత్వ దైన్యాన్ని కూడా పోగొడతాను. నువ్వు స్త్రీగా ఉన్నావే ఆ రూపాన్ని కూడా పోగొట్టేసి తిరిగి నీకు పురుష రూపాన్ని ప్రసాదిస్తాను. కొంచెమైనా సరే సంకోచించక ఆ విషయాన్ని గురించి నువ్వు అడుగు అలా అని ప్రోత్సాహం చేశాడు. భంగాస్వనుడు అది విని అప్పుడు అంటున్నాడు, దివిజాది నాయక, నీ అపార కృప వల్ల తనయులనందరినీ తిరిగి సంపాదించుకున్నాను కదా, ఇంకా నాకు వేరుగా అడగవలసినది ఏమున్నది? ఇదే విధంగా అంగననైనా కాలం వెళ్ళబుచ్చుకోగలను. కరుణించి నాకు ఇదే స్థితి వరంగా ప్రసాదించవలసింది అని వేడుకొన్నాడు. అప్పుడు మహేంద్రుడు ఆ ప్రత్యుత్తరం విని మిక్కిలి ఆశ్చర్యపడి, రాజా, నీ అపూర్వ ప్రార్థనకు ఏమి హేతువు అని ప్రశ్నించాడు. అప్పుడు అంగనాకృతి అయినటువంటి అంటే స్త్రీ స్వరూపుడైన భంగాస్వనుడు అది విని మళ్ళీ ఒకంత లజ్జపడి, శచీనాథ, సాంగత్య సమయంలో పురుషుల కన్నా అంగనలకే సురత సౌఖ్యం ఎక్కువ. ఇందువల్లనే నేను ఈ స్త్రీ రూపంతోనే నిలిచిపోవాలి అని వేడుకపడుతున్నాను అని తన లోపలి రహస్యమైనటువంటి అభిలాషను వెల్లడించాడు.
అయితే నీవు ఈ విధంగా మహిళవై మహనీయమైన సౌఖ్యాన్ని చూరగును అని పలికి దేవేంద్రుడు అంతర్హితుడయ్యాడు, నిజలోకం చేరుకున్నాడు. భంగాస్వనుడు అదేవిధంగా భామిని స్వరూపంతోనే ఆ మహారణ్యములో అలాగే నివసించాడు. అది విని ధర్మనందనుడు తన సంశయాన్ని నిశ్శేషంగా తొలగించుకున్నాడు. ఓం తత్సత్.